ఓకే. ఎక్కువగా EC2 ఇన్‌స్టాన్స్ గురించి మనం ఎక్కువ చూస్తాం. ఎందుకంటే ప్రతి దగ్గర యూజువల్‌గా ఆల్ డెవాప్స్ ఇంజినీర్స్ ఎక్కువగా వర్క్ చేసేది EC2 ఇన్‌స్టాన్స్. అలానే S3 బకెట్స్ గురించి మనం డిస్కస్ చేస్తాం. EC2 ఇన్‌స్టాన్స్, S3 బకెట్, IAM గురించి డిస్కస్ చేస్తాం. తర్వాత ఈకేఎస్ గురించి డిస్కస్ చేస్తాం. ఇప్పుడు ఈ ఈసీ నెట్వర్కింగ్ గురించి డిస్కస్ చేస్తాం. ఓకే. మనం ఆల్రెడీ నెట్వర్కింగ్ గురించి అలానే ఈసీఆర్ గురించి డిస్కస్ చేస్తాం. ఆహ్, దీస్ ఆర్ ద దెన్ సమ్‌వాట్ ఆర్‌డీఎస్ అండి. ఆర్‌డీఎస్ గురించి డిస్కస్ చేస్తాం. ఇవి యూజువల్‌గా ఏంటంటే మెయిన్ టాపిక్స్ అన్నమాట. కోర్ టాపిక్స్ యాస్ పర్ ద రిమైనింగ్ చాలా టాపిక్స్ ఉంటాయి ఏడబ్ల్యూఎస్‌లో. సో, మీకు ఫర్ ఎగ్జాంపుల్ డెవలపర్స్ గురించి చూసామనుకోండి వేరే టాపిక్స్ ఉంటాయి. అలానే ఒక మెషిన్ లెర్నింగ్ గురించి చూసామనుకోండి వేరే టాపిక్స్ ఉంటాయి. అలానే డేటా ఇంజినీరింగ్ గురించి చూసామనుకోండి వేరే టాపిక్స్ ఉంటాయి. సో, ఇన్ కేస్ కొంతమంది ఏడబ్ల్యూఎస్ డెవాప్స్ అయినా డేటా ఇంజినీర్‌లో మేబీ గ్లూ కానీ కొన్ని ఉంటాయన్నమాట. సో, అవి మీద వర్క్ చేసేవాళ్ళుంటారు. అలా అని మనం అన్నీ వి కాంట్ ఫోకస్ ఆన్ ఆల్ దోస్ థింగ్స్ అండి. అన్నిటి గురించి మనం ఇది చేయం. సో, ఇందులో ఆర్‌డీఎస్ దెన్ ఒక్కొక్కళ్ళేంటంటే రౌట్ 53 గురించి అడుగుతా ఉంటారు. యూజువల్‌గా ఏంటంటే రౌట్ 53 మనం వి ఆర్ నాట్ కాన్సంట్రేటింగ్ మచ్ ఆన్ రౌట్ 53. ఎందుకు నేననేది నేను తర్వాత చెప్తాను. దాన్ని ఎలా రౌట్ 53 గురించి అడిగితే మనం ఎలా ఇది చేయాలి, ఎలా ఇది చేయాలి అనేది మనం ఐ విల్ టెల్. అలానే ఏంటంటే లాంబ్డా ఫంక్షన్స్ కూడా అడుగుతారు కానీ, చాలా ఉంటాయండి. ఇప్పుడు ఏడబ్ల్యూఎస్‌లో ఫర్ ఎగ్జాంపుల్ ఇది కోడ్ బిల్డ్ అని, కోడ్ కమిట్ అని, దెన్ కోడ్ డిప్లాయ్ అని ఇలా ఉంటాయన్నమాట. సో, ఇవి ఆబ్వియస్లీ విచ్ ఆర్ రిలేటెడ్ టు ద డెవాప్స్ టూల్స్ అండి. అంటే డెవాప్స్ అంటే మనం ఒక కోడ్‌ని బిల్డ్ చేసి డిప్లాయ్ చేయడానికి యూజ్ చేసేవి. ఇవి మనం మెన్షన్ చేయము. కోడ్ బిల్డ్, కోడ్ కమిట్ కూడా ఉంటాయి. బట్ మనం ఇవి నేర్చుకోమన్నమాట. ఎందుకు అంటే ఈటి ప్లేస్‌లోనే వి ఆర్ కాన్సంట్రేటింగ్ ఆన్ జెన్కిన్స్ అండి. జెన్కిన్స్ గురించి మనం నేర్చుకుంటాం అన్నమాట. జెన్కిన్స్ గురించి చెప్తాం. మనం జెన్కిన్స్ మీద ఎక్స్‌పీరియన్స్ ఉందని చెప్తాం అన్నమాట. అందుకని వీటి గురించి ఇచ్చేయమన్నమాట. ఓకే. సో, దీని గురించి నేను చెప్పను. దీని గురించి నేర్చుకోను. అందుకని ఏంటంటే మనం మోర్ ఆఫ్ క్లాసెస్ ఎలా ఉంటాయంటే, మనం ఏదైతే రెజ్యూమ్‌లో పెడతామో, రెజ్యూమ్‌లో ఎలా అయినా అంటే ఇవి వరకే పెడితే వస్తాయంటే ఆబ్వియస్‌గా మనం ఏంటంటే ఏడబ్ల్యూఎస్ కంప్లీట్ కాదు. ఏ డెవాప్స్ టూల్స్ ప్లస్ ఏడబ్ల్యూఎస్ అన్నమాట. ఓన్లీ ఏడబ్ల్యూఎస్ మీద జాబ్స్ రావండి. ఓన్లీ ఏడబ్ల్యూఎస్ నేర్చుకుంటే. డెవాప్స్ టూల్స్ ప్లస్ అని. ఇప్పుడు నేనెందుకు ఇది చెప్తున్నాను అంటే, ఇప్పుడు మనం పైప్‌లైన్స్ అంటేనే మనం జెన్కిన్స్ పైప్‌లైన్స్ అండి. ఇక్కడ కోడ్ పైప్‌లైన్స్ మీన్స్ జెన్కిన్స్‌లో వస్తాయి. జెన్కిన్స్ పైప్‌లైన్స్. ఇక్కడ మనం ఏడబ్ల్యూఎస్ కోడ్ బిల్డ్, కోడ్ కమిట్ కూడా లైక్ అలాంటిదే. బట్ అవి యూజ్ చేయమనమాట. అందుకనే ఏంటంటే ఓన్లీ ఈటి మీదే మనం మెయిన్ ఫోకస్ ఉంటది. మన ఇంటర్‌వ్యూస్‌లో కూడా నాకు ఈ ఎక్స్‌పీరియన్సే ఉందని చెప్తాం తప్పితే, మిగతా వాటి గురించి అడిగితే జస్ట్ ఐ డిడ్‌న్ట్ గెట్ ఎ ఛాన్స్ టు వర్క్ ఆన్ అని చెప్తాం అనమాట. ఇప్పుడు చెప్పాను గదా! డేటా పైప్‌లైన్స్ గురించి, డేటా పైప్‌లైన్స్ రిలేటెడ్ కొన్ని టూల్స్ ఉంటాయి. అలానే మెషిన్ లెర్నింగ్ టూల్స్ ఉంటాయి. అవన్నీ నేర్చుకోవచ్చు. కానీ నేర్చుకుంటే ఏంటంటే, అవెప్పుడు నేర్చుకుంటారు? మళ్ళా మనకి ఓపెన్ సోర్స్ టూల్స్ కానీ, జెన్కిన్స్ కానీ, టెర్రాఫార్మ్ గానీ, కుబర్నెటిస్ ఇవన్నీ ఉంటాయి. ఇవెప్పుడు నేర్చుకుంటారు? వీటన్నిటికేంటంటే, ఇవన్నీ నేర్చుకోవడానికే మీకు ఎక్కువ టైం పడతది. అందుకని ఆహ్, ఎక్కడ వరకు మనం స్టిక్ అవ్వాలి ఏంటి అనేది కూడా ఇట్స్ ఎ మెయిన్ రోల్ అన్నమాట. ఓకే. సో, ఈ టూల్స్‌లో ఇప్పుడు మనం ఏం నేర్చుకుంటామంటే ఫస్ట్ ఐఏఎం గురించి ఒక 2 క్లాసెస్ చెప్తామండి. ఇప్పుడు ఐఏఎం గురించి 2 ఆర్ 3 క్లాసెస్. తర్వాత ఎస్3 బకెట్ గురించి డిస్కస్ చేస్తాం. అలానే ఈ 3 ద కాంబినేషన్‌లో మనం ఎలా యూజ్ అవుతది అనేది విల్ టాక్ అబౌట్ ఈసీ2, ఎస్3, ఐఏఎంని బేస్ చేసుకొని ఈ నెట్వర్కింగ్ ఆల్రెడీ చెప్పాం. అందులో కొంత పార్ట్ ఉంది ఇంకా చెప్పాల్సింది. ఈ ఈసీటీకి ఈ నెట్వర్కింగ్ ఎలా రిలేషనో ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. సో, నౌ ఈ క్లాస్‌లో ఏంటంటే మనం ఐఏఎం గురించి డిస్కస్ చేస్తామండి. సో, ఈ ఐఏఎం అంటే ఏంటంటే ఐ ఐడెంటిటీ యాక్సెస్ మేనేజ్‌మెంట్. సో, ఈ ఐడెంటిటీ యాక్సెస్ మేనేజ్‌మెంట్ అంటే ఇప్పుడు ఒక సర్వర్ ఉందనుకోండి. ఈ సర్వర్‌ని గాని, ఏడబ్ల్యూఎస్ కన్సోల్‌ని గాని
ఇప్పుడు ఏడబ్ల్యూఎస్ ఇదనుకోండి. ఏడబ్ల్యూఎస్ టోటల్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్ అనుకోండి. సో, ఇందులో ఎవరు యాక్సెస్ చేయాలి? ఈ ఏడబ్ల్యూఎస్ దాన్ని ఎంతమందికి అకౌంట్ ఉండాలి? ఎవరు యాక్సెస్ చేయాలి? ఇందులో ఒక 10 మెంబర్స్ ఉన్నారనుకోండి. ఈ 10 మెంబర్స్‌కి అన్ని యాక్సెస్ ఉంటాయా? అంటే రీడ్ చేసి పెర్ఫార్మ్ చేసే యాక్సెస్ అన్నీ పెర్ఫార్మ్ చేసే యాక్సెస్ ఉంటాయా? ఓన్లీ కొంతమందికుంటాయా? సో, అలానే ఆహ్, ఈ ఏడబ్ల్యూఎస్‌లో చాలా సర్వీసెస్ ఉంటాయి. ఈ చాలా సర్వీసెస్ ఒకదానికొకటి కనెక్ట్ అవ్వొచ్చా? లేదా? ఈ ఏడబ్ల్యూఎస్‌లో మనకి మల్టిపుల్ సర్వీసెస్ ఉంటాయన్నమాట. ఈ మల్టిపుల్ మనం చూసాం ఏడబ్ల్యూఎస్‌లో ఏంటుంటాయండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక సర్వీస్ అనుకోండి. ఈ సర్వీస్ ఒకదానికొకటి ఇంటర్ కనెక్ట్ అవ్వాలంటే ఏం చేయాలి? ఈ అన్నిటిని మనం ఎక్కడ వస్తదంటే, ఈ యాక్సెస్ ఐడెంటిటీ మేనేజ్‌మెంట్‌లో మనం విల్ టాక్ అబౌట్ అండి. సో, ఈ యాక్సెస్ ఫస్ట్ ఏంటంటే, ఇందులో ఆథరైజేషన్ అని ఉంటది. ఆథరైజేషన్, అథెంటికేషన్ అని ఉంటదండి. అథెంటికేషన్ అంటే మనం అథెంటికేట్ అవ్వటం అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనం ఒక ఆహ్, కాలనీ గాని, ఒక గేటెడ్ కమ్యూనిటీ ఉందనుకోండి. దాంట్లోకి ఎళ్ళటానికి మనకి మేబీ అథెంటికేషన్ ఉండొచ్చు. అథెంటికేషన్ మీరెళ్ళొచ్చు. కానీ దాంట్లో ఏమన్నా పెర్ఫార్మ్ చేయటానికి కానీ, ఏమన్నా యాక్టివిటీస్ చేయటానికి మీకు ఆథరైజేషన్ లేకపోవచ్చనమాట. అంటే అథెంటికేట్ అవ్వచ్చు. ఇప్పుడు మరి ఫర్ ఎగ్జాంపుల్ ఈసీ2 నుంచి ఇంకొక సర్వీస్‌కి అథెంటికేట్ అవ్వచ్చు. కానీ ఆథరైజేషన్ లేకపోవచ్చు. సో, ఇలా మనకి ఉంటాయి. దీంట్లో మనం ఫస్ట్ ఏం చేస్తామంటే యూజర్స్‌ని క్రియేట్ చేస్తామండి. ఇది సింపుల్ టాస్క్ యూజర్స్‌ని. ఇందులో మనకేంటంటే యూజర్స్‌లో 2 యూజర్స్ ఉంటారనమాట. ఒక యూజర్ ఏమో కన్సోల్ ద్వారా యాక్సెస్ చేయొచ్చు. ఒక యూజర్ ఏమో కన్సోల్ నుంచి కాకుండా మామూలుగా యాక్సెస్ చేయొచ్చనమాట. ఈ యూజర్స్ గురించి ఎలా యాడ్ చేద్దామని చూద్దాం. సో, ఫస్ట్ మనం విల్ గో టు ద ప్రాక్టికల్. ఓకే. ఎందుకంటే ఇటువంటి మీరు ఐఏఎం అని సెర్చ్ చేయండండి ఇక్కడ. ఐఏఎం మీద క్లిక్ చేయండి. ఓకే. ఈ ఐఏఎం మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఇలా వస్తదనమాట. ఐడెంటిటీ యాక్సెస్ మేనేజ్మెంట్ అని. ఇందులో గో టు యూజర్స్ అనమాట. యూజర్స్‌కెళ్ళండి. ఇక్కడ అంతకుముందు ఆల్రెడీ నేను కొన్ని యూజర్స్‌ని క్రియేట్ చేశారు. ఇవి కాకుండా మనం ఏంటంటే, మనం ఒక యూజర్‌ని క్రియేట్ చేద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్రియేట్ ఏ యూజర్. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే, డెమో యూజర్ ఫెబ్ అని పెడుతున్నాను. ఓకే. ఇది యూజర్ నేమ్ అండి. డెమో హైఫన్ యూజర్ ఫెబ్. ఓకే. నెక్స్ట్. జస్ట్ నేను యూజర్ నేమ్ ఇచ్చానండి. ఓకే. తర్వాత గో టు ద ఫస్ట్ సింపుల్ నెక్స్ట్ అండ్ క్రియేట్ ఏ యూజర్. ఓన్లీ జస్ట్ ఒక యూజర్‌ని క్రియేట్ చేశాను. జస్ట్ యూజర్ నేమ్ ఇచ్చాను అంతే. జస్ట్ క్రియేట్ యూజర్ అని అనంగానే యూజర్ నేమ్ ఇచ్చాను. ఇప్పుడు ఈ యూజర్‌తో ఏంటంటే, ఈ యూజర్‌తో మనం ఏం చేయాలి అంటే, ఇక్కడ మీకు డిఫరెంట్ ఉంటదండి. ఈ యూజర్‌కి ఏ పర్మిషన్స్ ఇవ్వాలి? ఏంటి? ఈ యూజర్‌కి ఎలా యాక్సెస్ ఇవ్వాలి? ఈ యూజర్ ఏంటి అనేది చూద్దాం. ఓకే. ఇప్పుడు ఈ యూజర్ మీద క్లిక్ చేసిన తర్వాత, ఇక్కడ మీకు సెక్యూరిటీ క్రెడెన్షియల్స్ అని ఉంటది. అంటే పర్టిక్యులర్ యూజర్ మీద క్లిక్ చేశాను నేను. సో, ఈ యూజర్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకేంటంటే ఇక్కడ సెక్యూరిటీ క్రెడెన్షియల్స్ ఉంటాయన్నమాట. ఈ సెక్యూరిటీ ఇప్పుడేంటంటే దీన్ని మనం యూజువల్‌గా మన యూజర్స్ ఇవి కూడా త్రూ టెరాఫార్మ్ యూ కెన్ ఏబుల్ టు క్రియేట్ ఇట్. ఫస్ట్ మన కన్సోల్ ద్వారా ఎలా చేస్తామో యాక్టివిటీస్ చెప్పిన తర్వాత టెరాఫార్మ్ వచ్చిన తర్వాత దెన్ వి విల్ ట్రై టు పెర్ఫార్మ్ ద థింగ్స్ త్రూ టెరాఫార్మ్ అన్నమాట. ఇక్కడ సెక్యూరిటీ క్రెడెన్షియల్స్ మీద క్లిక్ చేస్తే మీ మనకిక్కడ డిఫరెంట్ వేస్ ఉంటాయన్నమాట. ఓకే. ఇదేమో కన్సోల్ యాక్సెస్. ఇదేమో జస్ట్ కన్సోల్ యాక్సెస్ అండి. మీరు కన్సోల్ నుంచి ఇది చేయాలి అంటే ఇక్కడ ఎనేబుల్ కన్సోల్ యాక్సెస్‌ని ఎనేబుల్ చేయాలి. లేదు మీరు త్రూ కీస్ ద్వారా మనం కన్సోల్ యాక్సెస్ కాకుండా మీరు ఓన్లీ కమాండ్ లైన్ ద్వారా కనెక్ట్ అవ్వాలంటే ఇక్కడ క్రియేట్ యాక్సెస్‌కి, సీక్రెట్స్‌కి ఉంటాయి. ఇక్కడ యూజ్ చేయాలండి. సో, ఇక్కడేంటంటే వేరే కోడ్ కమిట్ అంటే ఏడబ్ల్యూఎస్ ద్వారా పెర్ఫార్మ్ చేయటానికి ఈ కోడ్ కమిట్ ఈ కీస్ యూజ్ అవుతాయి. ఎస్ఎస్‌హెచ్ కీస్ యూజ్ అవుతాయి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే జస్ట్ యూ కెన్ ఇక్కడ ఎనేబుల్ కన్సోల్ యాక్సెస్ అనండి. జస్ట్ యూజర్ మీద క్లిక్ చేశారు. ఇప్పుడు నేనేంటంటే ఎనేబుల్ కన్సోల్ యాక్సెస్. ఇక్కడ ఎనేబుల్ అండి. ఇక్కడేంటి మేనేజ్ డెమో యూజర్ ఫెబ్ అనే యూజర్ ఏడబ్ల్యూఎస్ కన్సోల్ యాక్సెస్‌ని జస్ట్ మేనేజ్. సో ఇక్కడ ఎనేబుల్ కన్సోల్ యాక్సెస్, సెట్ పాస్‌వర్డ్ అంటే ఇప్పుడు ఆటో జనరేటెడ్ పాస్‌వర్డ్, కస్టమ్ పాస్‌వర్డ్ అని. సో, ఆటో జనరేటెడ్ పాస్‌వర్డ్ అంటే ఏంటి? కస్టమ్ పాస్‌వర్డ్ అంటే ఏంటి?
ఆటో జనరేటెడ్ పాస్వర్డ్ అంటే మనం ఫస్ట్ టైమ్ లాగిన్ అయిన తర్వాత దెన్ మనం కెన్ ఏబుల్ టు ఇది చేయొచ్చండి. అంటే ఇక్కడ మనం యూజర్ క్రియేట్ ఎ న్యూ పాస్వర్డ్ ఇన్ నెక్స్ట్ లాగిన్ అనమాట. నెక్స్ట్ లాగిన్‌లో పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి అంటే జస్ట్ మనం ఈ ఆటో జనరేటెడ్ పాస్వర్డ్ ప్లస్ దీన్ని సెలెక్ట్ చేస్తే అప్పుడు నెక్స్ట్ టైమ్ లాగిన్ అయిన తర్వాత మన యూజర్ నేమ్ పాస్వర్డ్‌ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే. నేనిప్పుడు అగైన్ క్యాన్సిల్ చేసి మళ్ళా చెప్తాను. ఇక్కడ మీరేం చేస్తారంటే ఎనేబుల్ కన్సోల్ యాక్సెస్ ఎనేబుల్ చేయండి. కన్సోల్ యాక్సెస్ అంటే ఎనేబుల్ చేసిన తర్వాత దీన్నిక్కడ కన్సోల్ యాక్సెస్ ఎనేబుల్ చేసి ఇక్కడ ఆటో జనరేటెడ్ పాస్వర్డ్ ఉంది కదా! దీన్ని జస్ట్ సెలెక్ట్ చేయండి. దెన్ ఇక్కడొచ్చేసరికి దీన్ని సెలెక్ట్ చేయండి. అంటే ఇదెందుకు అంటే మనం నెక్స్ట్ టైమ్ కొత్త పాస్వర్డ్ క్రియేట్ చేయటానికి. సో, ఇదేమో ఫస్ట్ టైము ఒక జనరేటెడ్ పాస్వర్డ్ వస్తది. దాన్ని లాగిన్ అయిన తర్వాత కొత్తది మనం ఇచ్చేయొచ్చు. సో, దీన్ని అప్లై అనండి. మీకిక్కడేంటంటే మీకు డౌన్‌లోడ్ డాట్ సీఎస్‌వి ఫైల్ అని ఒకటుంటదండి. సో, డౌన్‌లోడ్ డాట్ సీఎస్‌వి ఫైల్ అంటే ఈ ఫైల్‌ని మనం డౌన్‌లోడ్ చేసామనుకోండి. డౌన్‌లోడ్ డాట్ సీఎస్‌వి ఫైల్ అంటే ఈ ఫైల్‌ని మనం డౌన్‌లోడ్ చేస్తే దెన్ ఆటోమేటిక్‌గా దీంట్లో మనకి యూజర్ నేమ్, పాస్వర్డ్స్ ఉంటాయండి. అంటే మనం కన్సోల్‌తో ఎలా లాగిన్ అవ్వాలి ఏంటి అనేది దానికి సంబంధించిన కీస్ అన్నీ ఉంటాయన్నమాట. జస్ట్ మీరు డౌన్‌లోడ్ చేయండి. ఇదన్నమాట. సో, దీన్ని జస్ట్ ఓపెన్ చేస్తే ఇదొచ్చేసరికి పాస్‌వర్డ్ అండి. ఇది పాస్‌వర్డ్, ఇది యూజర్ నేము. ఇదేమో కన్సోల్ అన్నమాట. అంటే మనం యాక్సెస్ చేసేటప్పుడు ఓకే. ఇది కన్సోల్ అన్నమాట. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇక్కడ మీరు ఈ పర్టిక్యులర్ కన్సోల్ ఇది ఉంది కదా! దీన్ని కాపీ చేసి యూ కెన్ కాపీ థిస్ వన్. ఇంకొక బ్రౌజర్‌లో మీరు యాక్సెస్ చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ మీరేం చేస్తారంటే ఇంకొకటి ఇన్కాగ్నిజెంట్‌లో ఇంకొక బ్రౌజర్ ఓపెన్ చేసి జస్ట్ యూ కెన్ పేస్ట్ ఇట్ హియర్. ఆ కన్సోలే. ఇక్కడ ఇదేమో యాక్సెస్ ఐడీ అన్నమాట. ఇప్పుడు కొత్తగా యూజర్ నేమ్ అంటే మనం ఏ అయితే యూజర్ యూజ్ చేసామో దీన్ని ఇచ్చేయటానికి ఇది. సో, ఇది యూజర్ నేమ్. సో, టేక్ థిస్ యూజర్ నేమ్. యాహ్! పాస్వర్డ్ వచ్చేసరికి ఇది సైన్ ఇన్. ఓకే. ఇలా మనకి యాక్సెస్ ఏంటంటే ఓల్డ్ పాస్వర్డ్, న్యూ పాస్వర్డ్ ఇలా మనం ఆల్రెడీ ఇచ్చేసాం. ఓల్డ్ పాస్వర్డ్ అంటే ఇప్పుడు మనం ఏదైతే ఎంటర్ చేసామో మనం ఏదైతే అది. న్యూ పాస్వర్డ్ అంటే మీ ఇష్టం వచ్చిన పాస్వర్డ్ సెట్ చేసుకోవచ్చని. మనం పర్టిక్యులర్ యూజర్‌తో లాగిన్ అయ్యామండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే డెమో యూజర్ ఫెబ్ అనే యూజర్‌తో లాగిన్ అయ్యాం. సో, మీరిక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడొచ్చేసరికి యూజర్ నేమ్ అంతకుముందు యూజర్ నేమ్ వేరేగుందండి. అంతకుముందంటే మన రూట్ యూజర్ నేమ్ వేరేగుంటది. నేను ఇన్‌కాగ్నిజెంట్‌లో ఓపెన్ చేశాను గదా! ఇది. సో, మీకిక్కడికొస్తే మన యూజర్ నేమ్ వచ్చేసరికి ఇక్కడ వేరేగా ఉందన్నమాట. ఇక్కడ వేరే ఉంటది చూడండి మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ వేరే నేమ్ ఉంటదన్నమాట. ఇక్కడ మనకి సాయి చరణ్ సంథింగ్ ఉంటదన్నమాట. ఇక్కడ సాయి చరణ్ అని. సో, ఇది వేరే యాక్సెస్ ఇది. ఇప్పుడు మనం లాగిన్ అయ్యాం కదా! ఇది వేరే అన్నమాట. ఇది మనం అంటే ఇందాకడ సాయి చరణ్ అనేదేమో అది రూట్ యూజర్. నేనే దానికి టోటల్ ఏడబ్ల్యూఎస్ కన్సోల్‌కి నేనే ఓనర్ కాబట్టి అదనమాట. మీరిక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ డెమో యూజర్ అనమాట. ఈ డెమో యూజర్ వేరు.
ఈ డెమో యూజర్ అంటే నేను యూజర్‌ని క్రియేట్ చేశాను కదా! అది యూజర్ అన్నమాట. మీరిక్కడ అబ్జర్వ్ చేస్తే, ఆ యూజర్‌కి ఈ యూజర్ ఏదైనా యాక్సెస్ చేసుకోగలుగుతుందా అనేది చూద్దాం. ఈ డెమో యూజర్ జస్ట్ లాగిన్ అవ్వగలిగాం. ఏడబ్ల్యూఎస్ కన్సోల్‌కి లాగిన్ అవ్వగలిగాం. ఇక్కడ ఈసీ2 అని సెర్చ్ చేయండండి. ఈసీ2 అని సెర్చ్ చేస్తే అంతా ఏపీఐ ఎర్రర్ వస్తుంది చూసారా? ఏపీఐ ఎర్రర్ వస్తుంది. ఇక్కడ చూస్తే నాట్ ఆథరైజ్డ్ టు పెర్ఫార్మ్ అన్నమాట. అథెంటికేషన్ వేరు చెప్పాను గదా! అథెంటికేషన్ అంటే మీరు లాగిన్ అయ్యగలిగారు. సో, ఆథరైజేషన్ లేదన్నమాట. అంటే ఏంటి? ఈస్ ఎ నాట్ ఆథరైజ్డ్ పర్సన్ అన్నమాట. డెమో యూజర్ ఫెబ్ అనే అతను ఈస్ ఎ నాట్ ఆథరైజ్డ్ పర్సన్ అన్నమాట. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే డెమో యూజర్ ఫెబ్ ఈస్ ఎ నాట్ ఆథరైజ్డ్ టు పెర్ఫార్మ్ అన్నమాట. అంటే మీరు ఈవెన్ యాక్సెస్ చేసుకోవటానికి కానీ కూడా ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే చూస్తే యూ ఆర్ నాట్ ఆథరైజ్డ్ టు పెర్ఫార్మ్ దిస్ ఆపరేషన్ అన్నమాట. మనం ఏంటంటే ఈ పర్టిక్యులర్ యూజర్ అనేవాడు నాట్ ఆథరైజ్డ్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అగైన్ మనం రూట్ యూజర్ ఉన్న ఏడబ్ల్యూఎస్ అకౌంట్‌కెళ్దాం. ఇది కదా! ఆ పర్టిక్యులర్ యూజర్‌కి ఇది కదా మన యూజర్. ఈ యూజర్ మీద క్లిక్ చేద్దాం. ఈ యూజర్ మీద క్లిక్ చేసి, ఇక్కడ దీనికి యాడ్ పర్మిషన్స్ అని ఇప్పుడు నేనేం చేయలేదండి. అంతకుముందు యూజర్ క్రియేట్ చేశాను. మళ్ళా ఆ యూజర్స్‌కొచ్చాను. నేను అంతకుముందు ఒక యూజర్‌ని క్రియేట్ చేశాను కదా! ఆ యూజర్స్‌కొచ్చాను. ఈ యూజర్ మీద క్లిక్ చేయండి. ఈ యూజర్ మీద క్లిక్ చేసిన తర్వాత, మీరిక్కడ యాడ్ పర్మిషన్స్ అని ఒక బటన్ ఉంటదండి. ఇప్పుడు మీకేంటంటే యాడ్ పర్మిషన్ అని ఒక బటన్ ఉంటది. ఇక్కడ యాడ్ పర్మిషన్స్, ఈ యాడ్ పర్మిషన్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు యాడ్ ఎ యూజర్ టు ద గ్రూప్ అంటే ఈ యూజర్‌ని గ్రూప్‌కి యాడ్ చేయాలనుకుంటున్నారా? కాపీ పర్మిషన్స్ అంటే పర్మిషన్స్ వేరే యూజర్ నుంచి పర్మిషన్స్‌ని కాపీ చేయాలనుకుంటున్నారా? అటాచ్ ఎ పాలిసీస్ టు ఎ డైరెక్టరీ అంటే ఇప్పుడు మీరు ఏదన్నా పాలిసీస్ అటాచ్ చేయాలనుకో ఈ పర్టిక్యులర్ యూజర్‌కి ఏదైనా పెర్ఫార్మ్ చేయటానికి ఏమన్నా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసి దీన్ని సెలెక్ట్ చేయండి. దీన్ని సెలెక్ట్ చేసి మీకేంటంటే ఆ పర్టిక్యులర్ యూజర్‌కి నేనేంటంటే ఓన్లీ కొన్ని పర్మిషన్స్ ఇస్తున్నాను. ఓకే. చూద్దాం. ఈ పర్టిక్యులర్ యూజర్‌కి ఇప్పుడు మనం ఏదైతే యూజర్ లాగిన్ అయ్యామో దానికేం ఈసీ2 ఫుల్ యాక్సెస్ ఇస్తాను. అంటే ఈసీ2లో ఏదైనా పెర్ఫార్మ్ చేయొచ్చు అని. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈసీ2 సో, అమెజాన్ ఈసీ2 ఫుల్ యాక్సెస్ అన్నమాట. సో, దీన్ని సెలెక్ట్ చేయండి. అమెజాన్ ఈసీ2 ఫుల్ యాక్సెస్ దీన్ని సెలెక్ట్ చేసి నెక్స్ట్ అనండి. యాడ్ ఎ పర్మిషన్స్. అంటే ఇప్పుడు ఈ యూజర్‌కి పర్మిషన్స్ యాడ్ అయింది. ఏ పర్మిషన్స్ అంతకుముందేమో ఐఏఎం యూజర్ చేంజ్డ్ ఏమో మన యూజర్‌ని క్రియేట్ చేసేటప్పుడే యాడ్ చేసాం ఈ పర్మిషను. ఇప్పుడు కొత్తగా అమెజాన్ ఈసీ2 ఫుల్ యాక్సెస్ అనే ఒక పర్మిషన్ వచ్చిందనమాట. ఈటినేంటంటే పాలిసీస్ అంటారు. ఈ పాలిసీస్ ఏంటంటే ఏడబ్ల్యూఎస్ మేనేజ్డ్ పాలిసీస్. చూస్తే ఈ ఏడబ్ల్యూఎస్ మేనేజ్డ్ పాలిసీస్. అంటే పాలిసీ అంటే ఏం లేదండి. దానికి ఆ పర్టిక్యులర్ యూజర్‌కి ఏ పర్మిషన్ కావాలి అనేదనమాట. దిస్ యూ ఆర్ కాల్డ్ యాస్ ఏడబ్ల్యూఎస్ మేనేజ్డ్ పాలిసీస్ అంటాం. అంటే మనం కస్టమ్ పాలిసీస్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. దీస్ ఆర్ ద ఏడబ్ల్యూఎస్ మేనేజ్డ్ పాలిసీస్ అన్నమాట. సో, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇందాక మనం లాగిన్ అయ్యాం కదా! దానికెళ్దాం. ఇదే గదా! ఇప్పుడు మనం ఈసీ2 ఇన్‌స్టాన్స్ మీద క్లిక్ చేద్దాం. చూస్తే యూ డోంట్ హావ్ ఎనీ ఇన్‌స్టాన్స్ ఇన్ థిస్ పర్టిక్యులర్ రీజియన్ అని చెప్తుంది చూసారా? అంటే ఏంటి పర్మిషన్ లేదని చెప్పట్లేదు. సో, ఇక్కడ మనం అంతకుముందు దేంట్లో క్రియేట్ చేసాం ఓహోయోలోనో. సో, ఓహోయోలోనో, ముంబైలోనో ఉన్నాయి కదా! మన సర్వర్స్ అన్నీ. చూసారా సర్వర్స్ అన్నీ కనపడుతున్నాయి. ఏ యూజర్‌తో ఉన్నాం? మనం డెమో యూజర్‌తో ఉన్నాం. డెమో యూజర్ ఫెబ్. డెమో యూజర్ ఫెబ్. డెమో యూజర్ ఫెబ్‌తో ఉన్నాం.
మనం యూజర్స్ అందరిని మనం అంటే ఆ పర్టిక్యులర్ యూజర్‌తో ఇన్‌స్టాన్స్ అన్నిటిని చూడగలిగాం. అంటే ఏంటి జస్ట్ లాగిన్ అవుతే ఫస్ట్ ఏం చేసామంటే ఫస్ట్ ఆహ్, ఇది ఏడబ్ల్యూఎస్ కన్సోల్ కదా! ఈ ఏడబ్ల్యూఎస్ కన్సోల్ అయితే ఇది ఏడబ్ల్యూఎస్ కన్సోల్. ఈ ఏడబ్ల్యూఎస్ కన్సోల్‌లో మనం ఒక యూజర్‌ని క్రియేట్ చేసాం. ఈ ఒక యూజర్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక యూజర్‌ని క్రియేట్ చేసాం. ఈ యూజర్‌కి ఫస్ట్ ఏం చేసాం జస్ట్ పర్మిషన్స్ ఏమి ఇవ్వలేదు. ఈ యూజర్‌కి పర్మిషన్స్ ఏమి ఇవ్వలేదు. కానీ జస్ట్ లాగిన్ అవ్వగలిగింది. కానీ ఏవన్నా యాక్షన్స్ పెర్ఫార్మ్ చేయాలని చేయలేదు. దానికి ఏం చేసాం ఈ పర్టిక్యులర్ యూజర్‌కి మనం పర్మిషన్ ఇచ్చాం. అప్పుడు మనం యూ కెన్ ఏబుల్ టు పెర్ఫార్మ్ అన్నమాట. సో ఒక యూజర్‌ని ఎలా క్రియేట్ చేయాలో మీకర్థమైంది. యూజర్స్‌ని ఎలా క్రియేట్ చేయాలి, దానికెలా పర్మిషన్స్ ఇవ్వాలి అనేది యూ కెన్ ఏబుల్ టు ఈజీలీ ఐడెంటిఫై అన్నమాట. సో, ఇంకొక న యూజర్‌కి ఈ యాక్సెస్ కాకుండా ఇంకొక యాక్సెస్ ఉంటదన్నమాట. సో, ఆ యాక్సెస్ ఏంటంటే, ఆ పర్టిక్యులర్ యూజర్ ఇలా కన్సోల్‌లో కాకుండా జస్ట్ కమాండ్ లైన్ ద్వారా కూడా మనం యూ కెన్ ఏబుల్ టు పెర్ఫార్మ్ ద యాక్టివిటీస్ అన్నమాట. సో, ఎలా ఏంటి అనేది చూద్దాం. ఇప్పుడేం చేద్దామంటే ఇక్కడ ఇంకొక యూజర్‌ని క్రియేట్ చేద్దాం. ఓకే. ఇదేమో జస్ట్ డెమో యూజర్ ఫెబ్ కదా! ఈసారి ఏంటంటే ఇది 8 మినిట్స్ ఎగో క్రియేట్ చేసాం. ఇప్పుడు క్రియేట్ ఎ న్యూ యూజర్. సో, దీన్నేం చేస్తానంటే డెమో ఫెబ్ యూజర్ ప్రోగ్రామాటిక్ అంటున్నాను. ఇది డెమో ఫెబ్ యూజర్ ప్రోగ్రామాటిక్ యూజర్. అసలు ప్రోగ్రామాటిక్ యూజర్ అంటే ఏంటనేది చెప్తాను. ఒక యూజర్ నేమ్ ఇచ్చాను. జస్ట్ అర్థం కావ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసారా? ప్రొవైడ్ యూజర్ యాక్సెస్ టు ద ఏడబ్ల్యూఎస్ కన్సోల్. ఇప్పుడు మనకి ఏడబ్ల్యూఎస్ కన్సోల్ యాక్సెస్ కాదు కదా! మనకు కావాల్సింది. అది కావాలంటే క్రియేట్ చేసేటప్పుడు ఇది సెలెక్ట్ చేస్తే మీకు ఏడబ్ల్యూఎస్ కన్సోల్ యాక్సెస్ వస్తది. సో, మనం జస్ట్ ఓ యూజర్ నేమ్ ఇచ్చాము. నెక్స్ట్ అన్నాము. ఇంక మీరేమి జస్ట్ ఫస్ట్ క్రియేట్ చేయండి. జస్ట్ యూజర్‌ని క్రియేట్ చేయండి. క్రియేట్ ఎ యూజర్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే జస్ట్ యూజర్‌ని క్రియేట్ చేసామండి. జస్ట్ యూజర్‌ని క్రియేట్ చేసాం. మీరిక్కడ అబ్జర్వ్ చేస్తే దీనికి ఈ పర్టిక్యులర్ యూజరు లాస్ట్ యాక్టివిటీ ఏం లేదు. అంటే జస్ట్ క్రియేట్ చేశాం కాబట్టి. ఇది అన్ అలానే యాక్సెస్ కీస్ కూడా ఏమీ లేవు. యాక్సెస్ కీ కానీ ఏమీ లేవన్నమాట. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే. సో, ఇంతకుముందు క్రియేట్ చేసిన దానికి కూడా యాక్సెస్ కీ, సీక్రెట్ కీ ఏం లేదన్నమాట. అంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఈ టైప్ ఆఫ్ యూజర్స్‌లో ఏంటంటే కన్సోల్ యాక్సెస్, కన్సోల్ యాక్సెస్ ఒకటుంటది. అలానే ప్రోగ్రామాటిక్ యాక్సెస్ అని ఒకటుంటదండి. ప్రోగ్రామాటిక్ యాక్సెస్ అని ఒకటుంటది. మనం ఇప్పుడు ఇందాక చూసిందేంటంటే ఆహ్, కన్సోల్ యాక్సెస్ అన్నమాట. యూ కెన్ ఏబుల్ టు యాక్సెస్ ది ఏడబ్ల్యూఎస్ ఏడబ్ల్యూఎస్ త్రూ వెబ్ కన్సోల్ అండ్ పెర్ఫార్మ్ ది యాక్టివిటీస్. పెర్ఫార్మ్ ది యాక్టివిటీస్ థిస్ త్రూ కన్సోల్. ఇదేంటంటే ఇది ఏడబ్ల్యూఎస్ కన్సోల్ నుంచి పెర్ఫార్మ్ చేస్తది. నీకు ప్రోగ్రామాటిక్ యాక్సెస్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం చేయబోయేది ప్రోగ్రామ్ యూ కెన్ ఏబుల్ టు కమాండ్ లైన్ విత్ హెల్ప్ ఆఫ్ ఏడబ్ల్యూఎస్ సిఎల్ఐ. సో, ఇలా మనకి యూజువల్‌గా యూజర్స్‌కి యాక్సెస్ 2 టైప్స్ ఉంటుంది. యూజర్ యాక్సెస్. టైప్స్ ఆఫ్ యూజర్ యాక్సెస్. ఈ టైప్స్ ఆఫ్ యూజర్ యాక్సెస్‌లో ఒకటేమో కన్సోల్ యాక్సెస్ ఉంటదండి. ఒకటేమో
ప్రోగ్రామాటిక్ యాక్సెస్ ఉంటుంది. సో, కన్సోల్ యాక్సెస్ మనం ఆల్రెడీ ఇప్పుడు చెప్పాము. ఇప్పుడొచ్చేసరికి ఏంటంటే ప్రోగ్రామాటిక్ యాక్సెస్ గురించి సో, మనం ఏం చేద్దామంటే యూజర్‌ని క్రియేట్ చేసాము ఆల్రెడీ. దీనికి ఇంకా ఇది ఏ యాక్సెస్ అనేది డిసైడ్ చేయాలి. ఈ యూజర్ మీద క్లిక్ చేసిన తర్వాత సెక్యూరిటీ క్రెడెన్షియల్స్ మీదకెళ్ళండి. సెక్యూరిటీ క్రెడెన్షియల్స్ మీదకెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు అంతకుముందు ఏంటంటే ఇక్కడ ఎనేబుల్ కన్సోల్ యాక్సెస్ అని చెప్పాను. ఎనేబుల్ కన్సోల్ యాక్సెస్ అని చెప్పాను. నా వాయిస్ ఇనపడుతుందా మీకు? Yes. సార్ వినిపిస్తుంది. సో, ఎనేబుల్ కన్సోల్ యాక్సెస్ అని చెప్పాను. కిందకి రాగానే ఇక్కడ మీకు క్రియేట్ యాక్సెస్ కీ అనమాట. దీన్నే మనం ఏంటంటే ప్రోగ్రామాటిక్ యాక్సెస్ కీ అంటాం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా డెవలపర్ వచ్చి వాళ్ళకి ఏవైనా యాక్సెస్ కావాలనుకున్నారనుకోండి ఏడబ్ల్యూఎస్ కన్సోల్‌లో వాళ్ళకేంటంటే వెబ్ కన్సోల్ అవసరం లేకుండా జస్ట్ మనకి కమాండ్ లైన్ ద్వారా మనం ఏదైనా పెర్ఫార్మ్ చేయాలి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే యూజ్ ద యాక్సెస్ కీ to send the programmatic call to AWS from AWS CLI, AWS tools for PowerShell, AWS SDK, AWS API calls. You have to maximum access. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనం ఒక యాక్సెస్‌కి, సీక్రెట్‌కి వస్తాయండి. అండ్ ప్రోగ్రామాటిక్ యాక్సెస్‌లో ఒక యాక్సెస్‌కి, సీక్రెట్‌కి అని 2 వస్తాయి. అంటే ఇప్పుడు మనం ఏదైతే ప్రోగ్రామాటిక్ యాక్సెస్ అని మాట్లాడుతున్నామో, సో, దాంట్లో ఏంటంటే ఇక్కడ కీస్ క్రియేట్ చేయాలి. క్రియేట్ యాక్సెస్ కీ అనండి. క్రియేట్ యాక్సెస్ కీ అంటే ఇక్కడ ఈ క్రియేట్ యాక్సెస్‌కి మల్టిపుల్ యూజ్ కేసెస్‌లో యూజ్ చేయొచ్చు. అంటే సీఎల్ఐ ద్వారా యూజ్ చేయొచ్చు. లేకపోతే అప్లికేషన్ లో కోడ్‌లో మెన్షన్ చేయొచ్చు యాక్సెస్ కీ, సీక్రెట్ కీస్. లేకపోతే థర్డ్ పార్టీకి ఇవ్వచ్చు యాక్సెస్ కీస్, సీక్రెట్ కీస్. వేరే అప్లికేషన్‌కి యూజ్ చేయొచ్చు. మనం ఏంటంటే ఇప్పుడు ఈ స్పెసిఫిక్ కాదు కాబట్టి అన్నిటికి కాబట్టి జస్ట్ నేనేంటంటే అదర్స్ మెన్షన్ చేస్తున్నాను. యూజువల్‌గా మీరు లోకల్ నుంచి కనెక్ట్ అవ్వాలి సీఎల్ఐ అంటే ఇది ఇచ్చారనుకోండి. కమాండ్ లైన్ సీఎల్ఐ అంటే సరిపోతది. ఇది ఇచ్చినా ఓకే. ప్రెజెంట్ మన యూజ్ కేస్‌కి. లేకపోతే దెన్ ఈ ఇది ఇచ్చినా ఓకే అన్నమాట. ఇది ఇచ్చినా మీకు నో ప్రాబ్లమ్. ఇది ఇచ్చినా ఓకే. నో ప్రాబ్లమ్. సో, నేను అదర్ ఇస్తున్నాను. జస్ట్ నెక్స్ట్ అనండి. అదర్ అని నెక్స్ట్ అంటే ఇక్కడ దాని పర్పస్ ఏంటన్నమాట. ఓకే. కనెక్ట్ ఏడబ్ల్యూఎస్ త్రూ CLI టు పెర్ఫార్మ్ మీ ఇష్టం వచ్చింది ఇచ్చుకోవచ్చు. ఇక్కడ డిస్క్రిప్షన్ ఆ ప్రాజెక్ట్‌ని బట్టి. క్రియేట్ యాక్సెస్‌కి. మీకు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే యాక్సెస్‌కి, సీక్రెట్‌కి 2 క్రియేట్ అయిపోయినాయండి. ఇవి కూడా మనం డౌన్‌లోడ్ చేస్తే ఇక్కడ నుంచి వస్తాయి. లేకపోతే ఇక్కడైనా మనకి యాక్సెస్ చేసుకోవచ్చు. దీన్ని షో అంటేనేమో ఇది సీక్రెట్ కీ వస్తది. ఇక్కడ యాక్సెస్ కీ ఉంది. ఈ రెండిటిని ఇక్కడైనా కాపీ చేసుకోవచ్చు. లేదు అంటే దెన్ యూ కెన్ డూ ఇక్కడ ఏం చేస్తారంటే డౌన్‌లోడ్ డాట్ సీఎస్‌పీ మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూస్తే ఇదనమాట. ఇప్పుడు మనం కొత్తగా ఓపెన్ చేసిన ఇంకొక ఫైల్. యాక్సెస్‌కి, సీక్రెట్‌కి. అంటే మీకు ఇక్కడ ఏమర్థం అవ్వాలి, మీరు ఎప్పుడైతే ఒక యూజర్‌ని క్రియేట్ చేశారో ఇక్కడ వీ కెన్ ఏబుల్ టు యాక్సెస్ త్రూ యాక్సెస్ కీ అండ్ సీక్రెట్ కీ. ఇలా యాక్సెస్ కీ, సీక్రెట్ కీ ద్వారా మనం వీ కెన్ ఏబుల్ టు యాక్సెస్ అని. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ యాక్సెస్ కీని సెలెక్ట్ చేయండి. సో, కాపీ. ఎప్పుడు ఈ యాక్సెస్‌కి ఎప్పుడు కోడ్‌లో మెన్షన్ అంటే మనం యూజువల్‌గా ఏంటంటే ఇది గిటబ్‌లో ఇలాంటి యాక్సెస్ కీ, సీక్రెట్స్ కీస్ మనం మెన్షన్ చేయకూడదు. సో, యాక్సెస్‌కి, సీక్రెట్‌కి ఇలా వస్తాయి. సరే మరి ఈ యాక్సెస్‌కి, సీక్రెట్‌కి ఏంటంటే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనం ప్రొవైడ్ చేస్తాం. ఈ యాక్సెస్‌కి, సీక్రెట్‌కి వాళ్ళు యాక్సెస్ ప్రొవైడ్ చేస్తే త్రూ యాక్సెస్‌కి, సీక్రెట్ కీ ద్వారా వాళ్ళు యాక్షన్స్ పెర్ఫార్మ్ చేయగలుగుతారు. సో, ఇప్పుడు మనం ఏం చేసాం జస్ట్ ఒక యూజర్‌ని క్రియేట్ చేసాం. ప్రోగ్రామాటిక్ యూజర్‌ని. సో, ఈ ప్రోగ్రామాటిక్ యూజర్‌ని మనం
పెర్ఫార్మ్ చేయాలి అంటే మీకేం చేయాలి అంటే మీ ఏడబ్ల్యూఎస్ లోకల్ నుంచి అంటే మీ లోకల్ ల్యాప్‌టాప్ నుంచి మనం ఏడబ్ల్యూఎస్ కన్సోల్‌ని కనెక్ట్ అవ్వచ్చు. అలానే మనం ఒక సర్వర్ నుంచి కన్సోల్‌ని కనెక్ట్ అవ్వచ్చు. సో, ఒకసారి I will talk about those things. Wait, టైమ్ అయింది. యాహ్! ఇంతవరకు ఓకే అండి. ఇంతవరకు జస్ట్ ఇది చాలా అంటే ఈ క్లాసు జస్ట్ ఓన్లీ ఒక యూజర్స్‌ని ఎలా క్రియేట్ చేయాలి ఏంటి అనేది. సో, ఐ హాడ్ అనదర్ కాల్ ఇన్ 5 మినిట్స్. ఓకే. సారీ ఫర్ ది ఇన్‌కన్వీనియన్స్. వితిన్ టైమ్‌లోనే క్లాస్ స్టార్ట్ అవుతది. సో, ఇక్కడేంటంటే ఇప్పుడు మనం ఓన్లీ యాక్సెస్ కీస్ ఎలా అంటే ఏ యూజర్స్ ఉంటాము. దెన్ మనకి కన్సోల్ యాక్సెస్ ఉంటది. ఇలా ప్రోగ్రామాటిక్ యాక్సెస్ ఉంటదని చెప్పాము. అలానే మనం యాక్సెస్ కీస్ ఎలా క్రియేట్ చేయాలనేది చెప్పాము. అలానే కన్సోల్ యాక్సెస్ నుంచి మనం ఎలా యాక్సెస్ చేసుకోవాలి ఏంటి అనేది చెప్పాము. సో, ఇప్పుడు నెక్స్ట్ క్లాస్‌లో ఏం చెప్తామంటే నెక్స్ట్ క్లాస్‌లో మనం ఏం చెప్తామంటే హౌ వి కెన్ ఇదనమాట. ఏంటంటే నెక్స్ట్ క్లాస్‌లో మనం ఈసీ2 ఇన్‌స్టాన్స్ నుంచి ఎలా ఇన్‌స్టాన్స్‌ని కనెక్ట్ అవుతాం. మనం లోకల్ నుంచి ఇన్‌స్టాన్స్‌ని ఎలా కనెక్ట్ అవుతాం. ఇవన్నీ మనం ఆల్రెడీ చూసిన తర్వాత దెన్ వి కెన్ అప్పుడు రేపు ఈ ప్రోగ్రామాటిక్ యాక్సెస్‌ని ఎలా ఎగ్జాక్ట్‌గా యూజ్ చేస్తాం అనేది విల్ డిస్కస్ టుమారో అండి. ఓకే. ఆహ్, యాహ్! సారీ దిస్ ద వెరీ షార్ట్ కాల్. హాఫ్ అన్ అవర్ కాల్ అంతే. రేపు విల్ టేక్ మోర్ టైమ్ అండి. సో, 9కి. సో, ఈ ఈ ఏదైనా డౌట్స్ ఉంటే జస్ట్ యూ కెన్ పింగ్ మీ ఇన్ చాట్ దెన్ ఐ విల్ రెస్పాండ్. యాహ్! సారీ. యాహ్! ఐ విల్ అలౌ.